ఛత్తీస్గఢ్ కాంకేర్ జిల్లా కోయిలిబెడ అటవీ ప్రాంతంలో పోలీసులు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. భద్రతా బలగాల కాల్పుల్లో 3 మావోయిస్టులు మృతి చెందారు. ఘటనా స్థలంలో ఆయుధాలు, పేలుడు పదార్థాలు, మావోయిస్టు సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఛత్తీస్గఢ్లో ఎదురు కాల్పులకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాంబా అందిస్తారు. సాంబా, చెప్పండి. ఛత్తీస్గఢ్ లో ఒక యుద్ధ వాతావరణం కనిపిస్తుంది. ఛత్తీస్గఢ్ లో ఉన్నటువంటి ప్రధానంగా ఏదైతే అబుజ్మఠ్ ప్రాంతం ఉంటుందో, ఛత్తీస్గఢ్ అనుకున్నటువంటి 4 జిల్లాల పరిధిలో కాంకేర్ కావచ్చు, అట్లాగే బస్తర్ డివిజన్ పరిధిలోకి వచ్చేటువంటి అన్ని ఏరియాలను కూడా పోలీసు భద్రతా బలగాలు చుట్టుముట్టి ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే గత 2-3 నెలలుగా ఛత్తీస్గఢ్ లో ముఖ్యంగా ఛత్తీస్గఢ్ ప్రాంతానికి సంబంధించినట్టు ఏదైతే మావోయిస్టు తీవ్ర ప్రభావ ప్రాంతం ఉంటుందో, జనరల్ సర్కార్ కొనసాగుతున్నటువంటి ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా ఛత్తీస్గఢ్ కు సంబంధించినటువంటి భద్రతా బలగాలు, సిఆర్పిఎఫ్ కావచ్చు, ఇతర బలగాలు, డిఆర్జీ కావచ్చు, ఎస్పీఎఫ్ కావచ్చు, అన్ని బలగాలు దాదాపు 50,000 మంది పైచలకు బలగాలు ఈ మొత్తం 4 జిల్లాలను చుట్టుముట్టేటువంటి పరిస్థితి వస్తుంది. ఆ నేపథ్యంలోనే కాంకేర్ జిల్లా కోయిబేడ అటవీ ప్రాంతంలో ఇవాళ మావోయిస్టులకు అట్లాగే పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఇందులో 3 మావోయిస్టులు మృతి చెందారు. ఘటనా స్థలం నుంచి పెద్ద ఎత్తున ఆయుధ సామాగ్రితో పాటు పేలుడుకు సంబంధించినటువంటి ఇతర సామాగ్రితో పాటు మావోయిస్ట్ సంబంధించినటువంటి కరపత్రాలు కావచ్చు, ఇతర సాహిత్యాన్ని కూడా స్వాధీనం చేసుకున్నట్లుగా జిల్లా ఎస్పీ, అయితే కాంకేర్ జిల్లా ఎస్పీ కళ్యాణ్ ఎల్సలే కూడా ధృవీకరించారు. ఇది ఒక యుద్ధ వాతావరణాన్ని తలపిస్తుంది. ఛత్తీస్గఢ్ లో గడిచిన 2-3 నెలలుగా అక్కడ ప్రభుత్వం మారిన తర్వాత మావోయిస్టుల లక్ష్యంగా పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం తన బలగాలను రంగంలోకి దింపి ఒక ఏరివేత కార్యక్రమాన్ని చేపట్టింది. సాక్షాత్తు సెంట్రల్ హోమ్ మినిస్టర్ ఆధ్వర్యంలో ఇదంతా జరుగుతుంది. గడిచిన 6 నెలల కాలంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అక్కడికి 6-7 సార్లు వచ్చి బస్తర్ డివిజన్ లో కావచ్చు, ఇతర ఏరియాస్ లో కావచ్చు కీ మీటింగ్స్ చాలా నిర్వహించి ఒక ప్రీ ప్లాన్డ్ ఎత్తుగడతో పోతున్నట్టు కనపడుతోంది. ఇందులో భాగంగానే మావోయిస్టుల అగ్రనేత హిడ్మా, ఎవరైతే హిడ్మా ఉన్నారో ఆ హిడ్మా సొంత గ్రామం పువర్తిలో కూడా, సుక్మా జిల్లా పువర్తి, అది దాదాపు పోలీసులు అక్కడికి వెళ్లి 4 దశాబ్దాల పైన అయిందని చెప్తున్నారు. 3-4 దశాబ్దాలు అంటే 30 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్య కాలం వరకు అక్కడికి పోలీసులు అడుగు పెట్టింది లేదు. పోలీసులు కావచ్చు, ఇతర భద్రతా బలగాలు కూడా అడుగుపెట్టినటువంటి ప్రాంతం కూడా కాదది. అటువంటి భద్రతా బలగాలు ఉన్నటువంటి ఆ మొత్తాన్ని కూడా చుట్టూ దాదాపు 100 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ అబుజ్మఠ్ సంబంధించినటువంటి అటవీ ప్రాంతాన్ని పూర్తిగా పోలీసులు తమ స్వాధీనం తీసుకున్నారు. సాక్షాత్ హిడ్మా తల్లి, ఎవరైతే హిడ్మా తల్లి ఉన్నారో ఆవిడను కూడా కౌన్సిలింగ్ చేసి ఆ ఇంటికి పోలీసులు వెళ్లి ఆమెను కౌన్సిలింగ్ చేసి హిడ్మాను లొంగిపోయేలాగా మీరు చెప్పండి అనేటువంటిది ఒక చేస్తున్నట్టు పరిస్థితి కనబడుతుంది. మొత్తంగా ఛత్తీస్గఢ్ లో ఇప్పుడు ఒక యుద్ధ వాతావరణం కనిపిస్తుంది. అప్రకటిత ఎమర్జెన్సీ యుద్ధ వాతావరణం తలపిస్తుందని చెప్పుకోవాలి. ఎందుకంటే అక్కడ మోహరించినటువంటి బలగాలు కావచ్చు, వారికి ఇస్తున్నటువంటి సపోర్ట్ కావచ్చు, టెక్నికల్ గా కావచ్చు, అన్ని రకాలుగా కూడా కేంద్ర ప్రభుత్వం అట్లాగే అక్కడ ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ ప్రభుత్వం మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా పనిచేస్తున్నట్టుగా స్పష్టంగా కనపడతా ఉంది. దాంట్లో భాగంగానే ఈ ఎన్కౌంటర్లన్నీ కొనసాగుతా ఉన్నాయి. ప్రత్యక్షంగా రోజు 10ల సంఖ్యలో ఎన్కౌంటర్లు అవుతున్నటువంటి పరిస్థితి వస్తుంది. ఛత్తీస్గఢ్ ప్రధానంగా ఇప్పుడు మావోయిస్టులకు ఒక పెట్టని కోటలా ఉన్నటువంటి ఆ బుజ్బాడు ప్రాంతం కావచ్చు, లేకపోతే ఛత్తీస్గఢ్ అడవులకు సంబంధించినటువంటి కీలకమైన జిల్లాలలో సుక్మా కావచ్చు, అట్లాగే కాంకేర్ కావచ్చు, మిగతా జిల్లాలో ఉన్నటువంటి ఆ బస్తర్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి 4 జిల్లాలను కూడా లక్ష్యంగా చేసుకుని భద్రతా బలగాలు కదలడంతో ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఎన్కౌంటర్ లో 3 చనిపోయారు. దాని తర్వాత కూంబింగ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతా ఉంది. ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. పెద్ద ఎత్తున గాయపడినటువంటి మావోయిస్టులను అక్కడ ఉన్నటువంటి సోదర మావోయిస్టులంతా కూడా తీసుకెళ్లారని కూడా పోలీసులు అక్కడ భద్రతా బలగాలకు సంబంధించిన అధికార ప్రతినిధులు చెప్తున్నారు. సాయి మాధవి. రైట్ సాంబా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.